ఒకసారి చెప్తే అర్థం కదా? నోటికి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? అసలు నువ్వు మనిషివా పశువా? అటుపక్క ఎవరు లైన్లో లేరు కానీ నువ్వు ఫోన్ పెట్టు, నేను పెట్టేస్తున్నా. ఏ సారీ చెప్పినా మాట్లాడవా? మొహం మార్చింది చాలు, మార్చు, చూడలేకపోతున్నా. ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇది సేవ టిఫిన్ చేశానండి, తిన్నానండి. అట్టు ఎంత ఉందండి, అది 20 రూపాయలు అంటాడేంటండి బావాడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు, వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జాగ్రత్తగానున్నా, మళ్ళీ మీరు రావాల్సి వస్తుంది కదా. తెల్లారగా అట్లా లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్సు ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి. ఆడే 50 రూపాయలు అడుగుతాడు, ఇచ్చేయకండి. బేకారోండి అని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీకి చెత్త వస్తుంది కదండి. చెత్త ప్రతిదానికి అలా ముఖం తేలేస్తారేంటండి? నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్తలుగా కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త? నువ్వు వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటంటే ఇది చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గానీ అమ్మాయి ఉంటేనా నా సావరంగా ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారు? ఏంట్రా ఒప్పుకునేది? ముందు కలిసి వెళ్ళావు. అది ఏంటంటే అంత దుర్మార్గంగా పెరిగిపోయి ఎంత 20 రూపాయలు అండి. మిమ్మల్ని ఇక్కడ పనులు తీసేస్తే చెప్పండి, మా కంపెనీలో పెట్టుకుంటాను మిమ్మల్ని. ఏంటి మా వాడితో మాట్లాడలేదా? గట్టిగానే అయినట్టుందిరా. అబ్బో రామకృష్ణ. రామ్ సార్. చెప్పండి సార్. మిమ్మల్ని చూస్తూ వర్క్ చేస్తే ఇక్కడ స్లో అయిపోతుంది. పనిచేయని సిస్టంతో పనిచేస్తున్నావా రామకృష్ణ? ఫాలో మీ. దొరికేసామా? బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఎగ్గు లేదు. నా సహనాన్ని పరీక్షిస్తున్నావయ్యా నువ్వు. ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎవరేం చెప్పినా చెయ్యవు, ఎవరి మాట వినవు. ఏమయ్యా రామకృష్ణ, నేను ఇన్ని తిట్టినా నీ ఫేస్ లో ఎలాంటి ఫీలింగ్సే లేవు. రోజు ఏం ఫీల్ అవుతాం సార్? అలా చూడకండి సార్, మీరు చేసుకుందే కదా ఇదంతా. మీరు ఆ రోజు అలా మా ఇంటికి రాకుండా ఉంటే నేను ఈ రోజు ఇలా మీ ఆఫీస్లో ఉండేవాడినా?